అందరికీ నమస్కారం. ఈరోజు మనం కంప్యూటరైజ్డ్ కీ కటింగ్ మెషిన్ గురించి తెలుసుకుందాం. ముందుగా యంత్రంలోని కొన్ని ముఖ్యమైన భాగాలతో మనల్ని మనం పరిచయం చేసుకుందాం. ఇది సార్వత్రిక బిగింపు. ఇది విస్తృత శ్రేణి కీ రకాలు మరియు పరిమాణాలను నిర్వహించడానికి రూపొందించబడింది. మీరు ఒరిజినల్ కీ మరియు ఖాళీని బిగింపులో ఉంచి పొజిషనింగ్ను సర్దుబాటు చేసి దాన్ని బిగించండి. ఇప్పుడు కీ కటింగ్ ప్రక్రియ యొక్క ప్రధాన భాగం కట్టర్ మరియు ప్రోబ్ వస్తుంది. చివరగా బ్రష్. ఇది ఆపరేషన్ పూర్తయిన తర్వాత బిగింపును శుభ్రం చేయడానికి ఉపయోగించే సాధారణ బ్రష్. ఇప్పుడు మెషీన్ను ప్లగ్ ఇన్ చేసి అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేద్దాం. ఇప్పుడు మేము మీ కీ కటింగ్ మెషీన్ను మొబైల్ యాప్కి ఎలా కనెక్ట్ చేయాలో అన్వేషించబోతున్నాము. ఈ ఇంటిగ్రేషన్ అధునాతన ఫీచర్లు మరియు రిమోట్ కంట్రోల్ని అందించడం ద్వారా మీ కీ కటింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఎంచుకోండి క్లిక్ చేసి ఆపై బ్లూటూత్ ఎంపికను ఆన్ చేయండి మరియు ఆటోమేటిక్ కనెక్ట్ చేయండి. అప్పుడు యంత్రాన్ని ఎంచుకోండి. ఇది పూర్తయినట్లు మీరు చూడగలిగినట్లుగా యంత్రం కనెక్ట్ చేయబడింది. మేము యాప్ అప్డేట్, ఫర్మ్వేర్ అప్డేట్ మరియు డేటాబేస్ అప్డేట్ వంటి అప్డేట్ స్టేటస్ను కూడా తనిఖీ చేయవచ్చు. ఇప్పుడు మేము యంత్రంలో కట్టర్ మరియు ప్రోబ్ను ఇన్స్టాల్ చేయబోతున్నాము. మొదట ప్రోబ్ను ఇన్స్టాల్ చేద్దాం. మెషీన్లో ప్రోబ్ స్లాట్ను గుర్తించండి. ఇది సాధారణంగా ఎడమ వైపున కనిపిస్తుంది. ప్రోబ్ను సరిగ్గా చూపించండి. ఇది పూర్తిగా లోపల ఉందని నిర్ధారించుకోండి. ఆ తర్వాత దానిని బిగించడానికి ప్రత్యేక కీని ఉపయోగించండి, తద్వారా ప్రోబ్ గట్టిగా కూర్చుంటుంది. ఇప్పుడు కట్టర్ను ఇన్స్టాల్ చేద్దాం. యంత్రంపై కట్టర్ స్లాట్ను గుర్తించండి. ఇది సాధారణంగా కుడి వైపున కనిపిస్తుంది. కట్టర్ను సరిగ్గా చూపించండి. ఇది పూర్తిగా లోపల ఉందని నిర్ధారించుకోండి. ఆ తర్వాత కట్టర్ గట్టిగా కూర్చునే విధంగా దానిని బిగించడానికి ప్రత్యేక కీని ఉపయోగించండి. కట్టర్ మరియు ప్రోబ్ రెండూ ఒకే స్థాయిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇప్పుడు మేము కట్టర్ మరియు ప్రోబ్ను సమలేఖనం చేశాము. తదుపరి దశ కటింగ్ ప్రక్రియను క్రమాంకనం చేయడం. యాప్ను తెరవండి. పరికర సమాచారాన్ని ఎంచుకోండి. యాప్లో కటింగ్ కాలిబ్రేషన్ ఎంపికను కనుగొని ఎంచుకోండి. ఇప్పుడు స్క్రీన్పై కనిపించే సూచనలను అనుసరించండి. మంచం యొక్క బి వైపు బిగింపుని అటాచ్ చేసి దానిని బిగించండి. ఇప్పుడు బిగింపుపై ఖాళీ బ్లేడ్ను అటాచ్ చేయండి. క్రమాంకనం ప్రారంభించు క్లిక్ చేయండి. యంత్రాన్ని ఆపరేట్ చేసిన తర్వాత ఎల్లప్పుడూ కటింగ్ బెడ్ను శుభ్రం చేయాలని నిర్ధారించుకోండి. మేము యంత్రాన్ని తనిఖీ చేయడం మరియు క్రమాంకనం చేయడం పూర్తి చేశాము మరియు ఇప్పుడు అది ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం ఈ కీని వెహికల్ డేటాబేస్ ఉపయోగించి డూప్లికేట్ చేయబోతున్నాం. డేటాబేస్కు వెళ్లి మీ కోరిక యొక్క ఎంపికలను ఎంచుకోండి. ఆ తర్వాత డీకోడ్ కీ ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు ప్రోబ్ కదలడం ప్రారంభమవుతుంది మరియు కీ డిజైన్ను స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రోబ్ కదులుతున్నప్పుడు ఇది కీ యొక్క వివరణాత్మక కొలతలు మరియు ఆకృతులను సంగ్రహిస్తుంది. అసలు కీతో సరిపోలడానికి కీ ఖాళీ ఖచ్చితంగా కత్తిరించబడిందని నిర్ధారించుకోవడానికి ఈ సమాచారం కీలకం. ఇది పూర్తయినప్పుడు అసలు కీని ఖాళీ కీతో మార్చండి మరియు దానిని బిగింపుపై అటాచ్ చేయండి. ఇప్పుడు కటింగ్ ప్రక్రియను ప్రారంభించండి. యంత్రం అమరిక డేటా మరియు సెట్టింగ్ల ఆధారంగా ఖాళీ కీని కత్తిరించడం ప్రారంభిస్తుంది. యంత్రం ఖాళీ కీని కత్తిరించినప్పుడు దాన్ని గమనించండి. కట్టర్ ఖాళీగా కదులుతుంది. అసలు కీ రూపకల్పన ప్రకారం నకిలీ కీ ప్రొఫైల్ను సృష్టిస్తుంది. ఇది పూర్తయిన తర్వాత కటింగ్ బెడ్ను సరిగ్గా శుభ్రం చేయాలని నిర్ధారించుకోండి. ఇప్పుడు ఖాళీ కీని తిప్పండి మరియు దానిని బిగింపుకు జోడించి ప్రక్రియను పునరావృతం చేయండి. ఇది పూర్తయిన తర్వాత కీ రూపకల్పనను తనిఖీ చేయండి మరియు అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయండి.